कई को रख ले क्या होना నిజామాబాద్ ప్రజలందరికీ మొదలు ఈరోజు మిలాదున్నబీ బందోబస్తులో ఉన్నాం. ఇక్కడ ముస్లిం సోదరులందరూ ఎంతో ఉత్సాహంగా పిల్లలు పెద్దలందరూ ఈ మిలాదులో పాల్గొంటున్నారు. రెండోది మనకు వచ్చిన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరి ప్రజలందరికీ. మూడోది మనకు వినాయక చవితి వస్తుంది. ప్రజలందరూ రాఖీ పౌర్ణమిని వినాయక చవితిని ఎంతో శాంతియుతంగా తర్వాత ఉత్సాహంగా భక్తులందరూ ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు అందరికీ చల్లగా చూడాలని ఈ మిలాద్ నబీ ప్రోగ్రాం కూడా ఇప్పుడు మనకు చిస్తియా మస్జిద్ నుంచి మళ్ళీ అన్ని 2 టౌన్ 5 టౌన్ తిరుగుకుంటూ లాస్ట్లో నెహ్రూ పార్క్లో కంక్లూడ్ అవుతుంది. దీంట్లో భాగంగానే
ల్యాండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అంతా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని టాస్క్ తీసుకుని సిపి గారు అయినటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మీరు బందోబస్తు చేస్తున్నాము. రాఖీ పౌర్ణమి కూడా చాలామంది నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్, పూసలగల్లి ఏరియాలో అంతా రాఖీలు అమ్మడానికి షాపులు పెడతారు. మీరందరూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకొని ఇబ్బంది లేదు. తర్వాత మాకు ముఖ్యంగా ప్రజల ధనమాన ప్రాణాల రక్షణే మాకు ముఖ్యమైన టాస్క్ కాబట్టి ఇవి ముందు ఉండి ఇలాంటి పండగలకు అందరినీ కలుపుకొని ఇలాంటి విఘాతం కలగకుండా, ఇబ్బంది కలగకుండా, ఎవరికి కూడా ఎలాంటి నష్టాలు జరగకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే మేము గత సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, స్కూళ్ళు, కాలేజీలు, ప్రతి ప్రోగ్రాంలో, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, పిన్ని లాంటి గూపన్పల్లి విలేజ్కి సంబంధించిన పిన్ని సోదరుడు వాళ్ళ పాప అద్విక యొక్క కిట్టి బ్యాంక్తో కూడా ఆమె దాచుకున్నటువంటి డబ్బుతోని ఫ్రీగా శాస్త్రీనగర్లో, నిజామాబాద్లో ఎన్నో హెల్మెట్లు పంపింది పాపకు. ఆ పాపకు సెప్టెంబర్ 2 అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈసారి పిన్ని గారు ఈసారి కూడా చలికాలంలో ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కలగకుండా హాస్పిటల్లో పంచే కార్యక్రమం చేస్తుండే ఆయనకు శుభాకాంక్షలు. ఇవన్నీ మేము వితౌట్ హెల్మెట్ గురించి భవిష్యత్తులో ఆల్రెడీ మేము నవీపేటలో, తర్వాత మాక్లూరులో, తర్వాత నాగారం 5th టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే హెల్మెట్ తొడగడం లేదో, హెల్మెట్ తొడగకపోవడం వల్లనే ప్రాణాలు, తీవ్ర గాయాలు అవుతున్నాయి కాబట్టి దాన్ని టాప్ ప్రయారిటీ తీసుకొని ఎంఈ యాక్ట్లో వయలేషన్స్లో భవిష్యత్తులో మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాము. మీ బండి డేంజరస్ డ్రైవింగ్ దాంట్లో భాగంగా మీరు ఎంత చెప్పినా వింటలేరు కాబట్టి అవేర్నెస్ క్యాంపులు, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్లు పంచినా మీరు హెల్మెట్ ధారణ చేస్తలేరు కాబట్టి భవిష్యత్తులో బండి సీజ్ చేసి కోర్టు ద్వారా మీకు బండి ఇడిపేయడానికి ఒక కొత్తగా ప్రయత్నం చేయాలని చెప్పి వినూత్నంగా ఆలోచించి ఆల్రెడీ 3 పోలీస్ స్టేషన్లో ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టినాం. భవిష్యత్తులో కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి చేతులు జోడి నమస్కరించి అడుగుతున్నాం, దయచేసి హెల్మెట్ తొడుక్కోండి. తొడగని వేళ మేము ఈ బండిని డేంజరస్ డ్రైవింగ్లో తీసుకుంటాం, పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేస్తాం. కోర్టు ద్వారా మాత్రమే మీ బండి విడిపించబడుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని భవిష్యత్తులో హెల్మెట్ తొడగాలని సవినయంగా మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ. पड़ोसियों से लेकर गैर मुस्लिम भाइयों से लेकर जो इस्लाम में दाखिल लेंगे उनका भी रेस्पेक्ट करना सिखाए हैं. ये हमारे मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम के तालीमात थे. तो ये मज़हब के जो इस्लाम को लाए, इस्लाम में कहते हैं कि कुछ लोग इस्लाम तलवार से फैला रहे, तलवार से नहीं. मेरे आका जो है वो खुद अमन पसंद है, वो रहमतुल आलमीन बना के अल्लाह ने उनको दुनिया में भेजाए हैं. एक वाक़या आपके सामने कहते चलूँ कि जब ताइफ के अंदर आपके ऊपर कुछ लोगों ने पत्थर बरसाए, उस टाइम पे आगा 1-2 पहाड़ों के बीच में ठहर के बैठ के उससे कहा कि आपसे पूछे कहो अगर आप कहेंगे तो ये सारे ताइफ की आबादी को तबाह बर्बाद कर दूंगा, ये 2 पत्थरों को मिला दूंगा, 2 पहाड़ों को, तो ये आबादी खत्म कर दूंगा. तो मेरे आका का क्या था जवाब देखिए. उन्होंने कहा है जिब्राइल, अल्लाह जल्ले जलालो मुझे रहमतुल आलमीन बना के भेजा है. मैं रहमत हूँ, मैं किसी का कत्ल करना या किसी को तबाह करना नहीं है. मैं अल्लाह से दुआ करता हूँ अल्लाह उनको नसीहत दे कि आगे वाले दिनों में वो इस्लाम पे आए और अल्लाह की आहा की दुआ कबूल हुई और सारे ताइफ के अंदर, अरब ममालिक के अंदर सब इस्लाम कबूल करे. ये अल्लाह के रसूल का है. उनका एक तरफ खून निकल भी रहा था और लोग गुस्से रहते तो गुस्से में कहते कि तबाह कर दो इस बस्ती को तबाह कर दो ताइफ को. लेकिन अल्लाह के रसूल बोले कि अल्लाह ने मुझे रहमतुल आलमीन बना के भेजा है, फिर मैं कैसे बदवा दूं इन लोगों को. मैं बदवा नहीं दूंगा, इनके हक में दुआ करता हूँ. आज नहीं तो कल ये हक और बातिल को समझेंगे और हक की तरफ. कमेटी की जानिब से इतना बड़ा जुलूस मुनक़िद किए हैं. मैं तमाम मिलाद कमेटी के सदर मोहतरम को, कमेटी के मेम्बरान को, सबको तहे दिल से मुबारकबाद देता हूँ. निज़ामाबाद के आवाम को भी इस जलसे में, जुलूस में शरीक हुए तमाम को आज जश्न ईद मिलाद की मुबारकबाद के साथ साथ अमन और भाईचारे कायम करने के लिए हमारे जुलूस में हिंदू भाई भी हैं, मुस्लिम भाई भी हैं, हमारे कारपोरेटर्स भी हैं, कांग्रेस के कायदीन भी हैं, अदर पार्टी के कायदीन भी हैं. सबको जश्न ईद की मुबारकबाद देते हुए
फिर एक दफ़ा मिलाद कमेटी को मुबारकबाद देता हूँ, सेंट्रल कमेटी को। मिलाद कमेटी के सदर जनाब शोएब रजा साहब से गुजारिश है कि वो स्टेज पर तशरीफ लाए। मिलाद कमेटी के सदर इस्लाम को कांग्रेस पार्टी की जानिब से ईद मिलादुन नबी की पुरखुलूस मुबारकबाद पेश करते हुए आज यहाँ पर जुलूस के इस्तकबाल में काफी मेहनत और जद्दोजहद के बाद यहाँ पर जमा होना हुआ है। इस जद्दोजहद में जनाब हारून खान साहब, यूथ कांग्रेस के सिटी प्रेसिडेंट जनाब मोइन यूनुस साहब, पापा खान साहब, कयूम भाई, तमामी कांग्रेस के कायदीन ने यहाँ पर जमा होने की कोशिश की और अल्हम्दुलिल्लाह आज ये माइनॉरिटी और नूडा और ताहिर बिन हमदान साहब, उर्दू एकेडमी चेयरमैन तेलंगाना और नूडा అన్న ఫోన్ కి దగ్గర కొద్దిగా जनाब गढ़बू गंगाधर साहब चेयरमैन है। कैफ के भाई फिदियान कहीं घूम गए हैं। कैफ यहाँ पर कांग्रेस के स्टेज पर इंतजार कर रहे हैं। फिदियान आज जहाँ कहीं भी है कांग्रेस के स्टेज पर तशरीफ लाए, कैफ आपका इंतजार कर रहे हैं। सरदार नरेंद्र सिंह साहब का स्टेज पर इस्तकबाल करते हैं। तमामी आलम इस्लाम को, खुसूसन शहरियान निजामाबाद के मुसलमानों को ईद मिलादुन नबी की जुलूस के इस्तकबाल के लिए यहाँ पर तशरीफ लाए आली जनाब मोहम्मद अली शफीर साहब, एडवाइजर टू गवर्नमेंट निजामाबाद के मुसलमानों के लिए ईद की मुबारकबाद पेश करते हुए जनाब अनवर साहब डिवीजन 10 कॉर्पोरेटर का स्टेज पर इस्तेमाल करते हैं। जनाब मोहम्मद अली शफीर साहब सदस्य नफीज कर रहे हैं। बड़ी खुशी की बात है यहाँ पर जनाब जावेद अकरम साहब को सदस्य नफीस मोहम्मद अली शफीर साहब साल पोशी फरमाएंगे। जनाब शफीर अली साहब, सरदार नरेंद्र साहब कोऑप्शन निजामाबाद म्युनिसिपल कॉर्पोरेशन की शाल पोशी फरमाएं। चेयरमैन फार्मर कमीशन मेंबर तेलंगाना और इस्लामाबाद शहर के और जिले के अतराफ के गांव से और मंडलों से ऐसे तमाम मेरे नौजवानों को और बुजुर्गों को और मेरे उलमाए दीन का तहे दिल से शुक्रिया अदा करता हूं। मेरे भाइयों, आज हमारे हरदिल अजीज खायब जो आपके और हमारे जो लड़के आज फ्री तालीम हासिल कर रहे हैं, जो 4% तरूरात के शहंशाह, 4% तरूरात के बादशाह मोहम्मद अली शफीर साहब जो आपके निजामाबाद के सीधा यहाँ पर आपके बीच आपके साथ ईद मिलादुन नबी जलसा मनाने के लिए यहाँ पर आए हुए हैं। ये वो मोहम्मद अली शफीर साहब है जो हमारे गरीब लड़के लड़कियाँ आज जो MBBS में एडमिशन लेकर डॉक्टर बने हैं। आज हमारे नौजवान गरीब लड़के MBA MCA में आज आला तालीम हासिल करके अमेरिका और इंग्लैंड और ऑस्ट्रेलिया जा रहे हैं। मेरे भाइयों नौजवानों, उन्हीं के साथ हमारे गढ़बू गंगाधर साहब जो साबिक़ जिला पार्टी के सदस्य थे, केशव बेनू साहब नूडा चेयरमैन, मोहम्मद अब्दुल खुद्दूस साहब और यहाँ का मैं सीटिंग कॉर्पोरेटर मेरा नईम शहरान और यहाँ पर आए हुए तमाम कांग्रेस पार्टी के कॉर्पोरेटर रामभूपाल स्टेट जनरल सेक्रेटरी और तमाम कांग्रेस के कायद मोहम्मद अली शफीर साहब के साथ
आपका इस्तेमाल करने के लिए हम लोग यहाँ पर मौजूद हैं। मेरे भाइयों नौजवानों, कांग्रेस पार्टी हम ये बताएं कि मोहम्मद अली शफी साहब, कलेक्टर साहब से, सीपी साहब से, महेश कुमार गौर साहब, कलेक्टर साहब से और सीपी साहब से ये तयन दिया कि ये जुलूस में अमन से ये जुलूस कामयाब होगा। आप तमाम लोगों का हम लोग तारीफ करते हैं और आज आप तमाम लोग एक बार मेरे साथ नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत। खुदा हाफिज़। शुक्रिया। नबी जी अल्लाह अल्लाह अल्लाहू ला इलाहा। आमिना बीबी के गुलशन में आई है ताजा बहार। वैसे इस्तेमाल के लिए आज अल्हम्दुलिल्लाह कांग्रेस पार्टी का स्टेज 3 पिछले में लोगों को मिला चुका है। अब तक अल्हम्दुलिल्लाह काफी कारामद रहा। जनाब हारून खान साहब की कोशिश, जनाब मोइन यूनुस की कोशिश, जुलूस का इस्तेमाल भी ईद मिलादुन नबी की पुरखुलूस मुबारकबाद पेश करते हुए जुलूस के इस्तेमाल के लिए यहाँ पर तशरीफ लाए आप मुस्तफा अलकाफ साहब, मुजाहिद खान साहब, मोहम्मद अब्दुल खुद्दूस साहब, तमाम कांग्रेस के कायदीन, कॉरपोरेटर यहाँ पर जमा हुए हैं जुलूस के इस्तेमाल के लिए। हम शहरियान निजामाबाद को कांग्रेस शरीक हुए मुसल्लियों का दिल की अमीर गहराइयों से इस्तेमाल करते हैं। तशरीफ लाए। जो अपने ख्यालात का इजहार करे। जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के इस जलसे में जो लोग तशरीफ ला रहे हैं, ये देख के ऐसा खुशी महसूस होती है पूरे मुसलमान एक जगह होकर जो जश्न मनाते हैं। तो मैं तमामी लोगों को पुरखुलूस मुबारकबाद पेश करता हूँ और एक गुजारिश है महेश कुमार गौर साहब का शालपोशी कर उनका इस्तेमाल करेंगे। ना फोन ले पाके फोन ले पाक हम यहाँ पर जनाब महेश कुमार गौर साहब पीसीसी सदर व एमएलसी यहाँ पर इस्तेमाल करते हैं। महेश कुमार गौर साहब पीसीसी सदर व एमएलसी से अपने इजहार ख्याल करे। सलाम वालेकुम। गवर्नमेंट एडवाइजर मोहम्मद अली शफीर साहब, उर्दू अकादमी के चेयरमैन हमारे बड़े भाई साहिब रमदान साहब, जावेद अकरम साहब, डीसीसी प्रेसिडेंट नगेश रेड्डी साहब, एग्रीकल्चर कमीशन मेंबर गड़ू गंगाधर साहब, अर्बन डीसीसी प्रेसिडेंट रामकृष्ण साहब, नोडा चेयरमैन केशव वेणु साहब, रत्नाकर साहब, मोहिन, रामगोपाल, कुतुब भाई, अरुण, निद्रा पटकुने नहीम, हमारे करीब बहुत सारे कारपोरेटर्स हैं इधर, सबको सलाम। ये बहुत ही पवित्र दिन है। ये सिर्फ मुसलमान का पवित्र दिन नहीं है, ये सारी संसार के लिए, सारी दुनिया के लिए पवित्र दिन है। मोहम्मद प्रवक्ता का जन्मदिन मना रहे हैं। मिलादुल नबी के अवसर पर मोहम्मद साहब ने जो मैसेज दुनिया को दी है, ये सिर्फ मुसलमान के लिए मैसेज नहीं है। हिंदुस्तान में है सो
सिख, ईसाई, मुसलमान सबके लिए ये मैसेज आज कायम है। उन्होंने जो धारा बताई है, जो रास्ता बताई है, जो शांति पथ बताई है, सब मजहब के लोग मिलके रहने का जो मैसेज दी है, आज सारी दुनिया उनके पालन करती है। भाइयों, निजामाबाद एक ऐसी शहर है जिस धरती पे हिंदू, मुसलमान, सिख, ईसाई पूरे मिलके एक सेक्युलरिज्म का मिसाल बन के चल रही है। आज नहीं, कई सालों से निजामाबाद शहर का एक मिसाल है, यहाँ हिंदू मुस्लिम भाईचारे से जीते हैं। आज मुसलमान भाइयों, कांग्रेस सरकार रेवंत रेड्डी की नेतृत्व में आपसे कंधे से कंधा मिला के चल रही है। ये आपकी सरकार है, गरीब जनता की सरकार है, हिंदू मुसलमान की सरकार है, सबको एक ही मान के चलने वाली सरकार है। निजामाबाद शहर में भी हिंदू मुसलमान का जो मिलन है, ये सारी तेलंगाना के लिए एक मिसाल है। आज शबीर भाई, हम तायर भाई, गड़ू, गंगाधर मिलके आपके सामने जो खड़े हैं, यही सबसे बड़ा मिसाल है। ये मिसाल आगे चल के भी रहेगा। निजामाबाद शहर और डिस्ट्रिक्ट के डेवलपमेंट में हम सब मिलके एक बेहतरीन जिला बनाने के लिए हमारी कोशिश करेगा। आप नौजवान झंडा लेके तरह तरह के रंगीन कपड़े के साथ जो दिख रहे हैं, ये कलरफुल मिसाल है। एक कलरफुल मिसाल आगे चलेगा इस डिस्ट्रिक्ट का और इस तेलंगाना का डेवलपमेंट में आपकी शामिलात होगा। मैं आज इस मौके पर दोबारा सभी लोगों का मुबारकबाद देता हूं। हम आपके साथ हैं, साथ रहेंगे, मिलजुल के कंधे कंधे मिला के सामने जाएंगे, आगे बढ़ेंगे, गरीब तबका का मदद करेंगे। जय हिंद। हिंदुस्तान, तेलंगाना। शुक्रिया माशा में, बहुत बहुत मैसेज, बहुत बेहतरीन मैसेज आप। ये प्रीतम हिंदुस्तान, 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 हिंदुस्तान। कांग्रेस पार्टी की जानिब से यहाँ पर जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम के इस्तेमाल जनाब महेश कुमार गौर साहब, DCC सदर तेलंगाना, वो MLC का, और जनाब आमेना बीबी के गुलशन में। బాబు కొద్దిగా ఇంకా రండి ఇచ్చారా మీరు ఇంకా రండి బ్రదర్. హలో బ్రదర్. जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम का हम दिल से अमीर कह रहे हैं। जनाब नगेश रेड्डी साहब, DCC प्रेसिडेंट निजामाबाद, जनाब तमाम का हम दिल से अमीर कह करते हैं। और नीचे नीचे लगा थोड़ा, ये विक्टरी नीचे। ఇవాళ నిజామాబాద్ పట్టణంలో అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మిలాదుల్ నబీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశం కేవలం ముస్లిం సోదరులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతస్థులకి ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చిన శాంతి పథం ఇవాళ ప్రజలుతా ఉంది. మొహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సోదరులందరూ కూడా మత సామరస్యంతో, సోదర భావంతో ముందుకు పోవాలని, ఈ దేశంలో
అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి సమన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని, ముఖ్యంగా పేద ప్రజానికానికి ఆదుకునే విధంగా మొహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి సందేశాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ ముందుకు పోవాలని ముస్లిం హిందూ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.